భాను గారు మీరే చెప్పండి. ఇదే నాకు గుర్తుంది, ఇదే రాజ్ న్యూస్ నుంచి అనుకుంటా, కరెక్ట్గా ఎన్నికల సమయంలో అక్కడ జరిగిన అవకతవకల మీద మీరు చాలా పెద్ద ఫైటింగే చేశారు. మీ బీజేపీ నాయకులందరూ రత్నప్రభ గారి అభ్యర్థిత్వంలో బీజేపీ ఇంత పెద్ద పోటీ ఇస్తుంది వైసీపీకి అని చూసిన పరిస్థితులు ఆనాడు. ఇప్పుడు ఈసీ చూపిస్తున్న ఈ ప్రక్షాళనను ఎలా చూడాలి? లక్ష్మి గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియను చూసి దేశమంతా నివ్వెరపోతోంది. అసలు ఎన్నికలు ఇలా కూడా నిర్వహించచ్చా? దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేస్తోంది. దురదృష్టం, మొన్న జరిగినటువంటి తిరుపతి ఎంపీ బై ఎలక్షన్స్ లో వారు అనుకున్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి ప్రక్రియని విజయవంతంగా ఆ రోజు అయితే ముగించుకోగలిగారు. కానీ ఎప్పుడు అధర్మం గెలవదండి, ఎప్పుడు ధర్మానికే విజయం ఉంటుంది ఎక్కడ పోయినా సరే. ఆ రోజు తాత్కాలికంగా గెలుపు అనుకున్నారు, కానీ దాంట్లో పాల్గొన్న వాళ్ళు, దాంట్లో సహాయం చేసిన వాళ్ళు, వెనకాల నుండి నడిపించిన వాళ్ళు అందరూ రాబో రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న 14వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో కలిసి మా జాతీయ నాయకులతో పాటు నేను కూడా ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని కలవడం జరిగింది. పూర్తి వివరాలతో దాదాపు 35,000 పైచిలకు దొంగ ఓట్లు నమోదు ప్రక్రియ ఏ విధంగా చేశారని చెప్పి వివరాలతో పాటు మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అక్కడి నుంచి పోలీస్ అధికారులకి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి వస్తే, ఈ 7వ తేదీ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా తిరుపతి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు హరిత గారు, ఐఏఎస్ అధికారి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 కంప్యూటర్ ఆపరేటర్ల పేరుని జతపరుస్తూ ప్రతాప్ నాయక్, శివకుమారు అండ్ విజయ్ కుమార్, వీరికి అంటే బలు వసూలు చేశారండి. వీళ్ళని పెద్దల్ని తప్పించడానికి వీళ్ళు బలి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో పూర్తిగా అధికారుల హస్తం 10% ఉంటే, రాజకీయ నాయకుల హస్తం, అధికార పార్టీకి సంబంధించి రాజకీయ నాయకుల హస్తం 90% ఉంది ఇంట్లో. ఎవరంటారు వాళ్ళు? ఆ బలిపశువులు ఎవరంటారు? పాపం కాంట్రాక్ట్ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్ల మీద కంప్లైంట్ చేస్తారు అధికారులు. అసలు ఆ రోజు ఉన్నటువంటి గిరీశం గారు, ఇప్పుడు అన్మయ్య జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, ఆ రోజు మాకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారు ఆర్ఓ ఉన్నారు ఆ రోజు ఎన్నికలకి. వారి లాగిన్ లో నుంచి దాదాపు 35,000 ఓట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఎట్లా డౌన్లోడ్ అయ్యాయంటే, జగనన్న సైన్యం ఉంది కదా, వాలంటీర్ వ్యవస్థ, ఏ ఇంట్లో ఎవరున్నారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరు చనిపోయారు, ఎవరు బదిలీ అయ్యారు, ఈ పూర్తి వివరాలతో వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడున్నటువంటి ఈ గూడిపిటానిలో భాగస్వాములు, సూత్రధారులు, పాత్రధారులందరూ కలుసుకొని ఆ లాగిన్ నుంచి ఐడీస్ డౌన్లోడ్ చేసి హౌస్ నెంబరు, డోర్ నెంబరు, పేరు అంతా కరెక్ట్ ఉంటది, మనిషి ఫోటో మారిపోతుంది. మేమే దాదాపు కొన్ని వందలు పట్టుకుంటే ప్రయోజనం లేదే ఆ రోజు. ఎందుకంటే పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం, ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రత్యక్షంగా అప్పుడు కొన్ని బస్సుల్లో కూడా పట్టుకున్నారు కదండి, కొన్ని కెమెరాలకు కూడా వాళ్ళు ఓపెన్ గా చిక్కారు కదా, మరి అదేంటి ఇప్పుడు? అది ఆ ఎపిసోడ్ రెండు వేరు వేరా? రెండు ఒకటే. బస్సుల్లో కొన్ని వందల బస్సులు, మామూలు బస్సులు కాదు, కొన్ని వందల బస్సుల్లో జనాలు అడిగితే కొండకు పోతున్నాం, పెళ్లికి పోతున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్పి పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చి ఓట్లు వేస్తుంటే, మేము అడ్డుకొని పోలీసు వాళ్ళకి చెప్తే పట్టించుకునే నాదుడు లేడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని తీసుకుపోయి లోపలికి డీటైన్ చేస్తున్నారు తప్ప పూర్తిగా పోలీస్ అధికారులు అధికార పార్టీ తొత్తులుగా పనిచేశారు ఆ రోజు. మీ బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి గారా ఆ రోజు? వారు కూడా ఆవిడ వెంటబడినట్టున్నారు కొంతమంది వెంట. చాలా మంది ఆ రోజు పోరాటం చేశారు. మా దురదృష్టం, ఎందుకంటే ఆ దొంగ ఓట్లు అప్పుడు దీంట్లో అధికార పార్టీ గెలవడింది. ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే, ఇది వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెటర్ అండి మా పురంధేశ్వరి గారికి. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో వాస్తవాలు ఉన్నాయి, దీని మీద విచారణ జరిపించి
మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా పురంధేశ్వరి గారికి ఒక రిప్లై ఇచ్చింది, మేము ఇచ్చినటువంటి రిప్లైకి. ఓకే. అంటే తప్పు జరిగింది. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎక్కడ తప్పించుకోదానికి లేదు, తప్పు జరిగింది. ఆ కంప్యూటర్ ఆపరేటర్ మీద పెడుతున్నారు కదా, వాళ్ళకి ఏం పట్టిందండి? ఎవరినో గెలిపించాలని చెప్పి ఆ ముగ్గురికి ఏం పట్టింది? ఆ ముగ్గురికి ఏం 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 అవసరం చెప్పండి? ఎవరినో గెలిపించాలి. రైట్. భానుగారు మీరు అన్నట్టుగా ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఈ అవకతవకలు, ఓట్ల గల్లంతు వీటిలో ఆయన ఒక మాట చెప్పారు. రేపు వాలంటీర్లనే దోషులుగా చేస్తారు, రేపు కేసులు కూడా ఎదుర్కొనే లాంటి పరిస్థితులు కూడా వాలంటీర్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని. ఇప్పుడు మేబీ మీరు అన్నట్టుగా ఈ బలిపాసులు కంప్యూటర్ ఆపరేటర్స్ అయ్యారు. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ఈ రోజు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, నేనేం తప్పు చేయలేదు, నా పార్టీ తప్పు చేయలేదు, నా పార్టీ నాయకులు తప్పు చేయలేదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ గాని మరి అడగగలరా? సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఏం జరుగుతుంది తెలుసా లక్ష్మి గారు? అధికార పార్టీలో ఉన్న నాయకులు ఎవరు పోటీ చేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరు ఇప్పుడున్నట్టు అధికార పార్టీలో నాయకులు అందరూ దీనిలో భాగస్వామ్యంగా అయినారు. ఇది రాష్ట్రం మొత్తం మీద జరిగింది, తిరుపతికి అదే అడుగుతున్నా. ఇది రాష్ట్రం మొత్తం మీద, దీన్ని రాష్ట్రం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం, అందుకని చెప్తున్నా కదా, కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేస్తారు. మాకంటే ఆశ్చర్యం వేసింది, జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటే ఇతర రాజకీయ నాయకులు రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్? అంటే ఇది ఎందుకంటే దాదాపు దొంగ ఓట్లన్నీ మేము ఎక్కించుకునేసాం కదా, మమ్మల్ని ఎవరు పట్టుకోరు అనేది చెప్పే ధైర్యంతో వారు ముందుకు పోయారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. రాబో రోజుల్లో ఇంకా చాలా మంది అధికారులు బలయ్యే అవకాశం ఉంది. ఎంత కష్టపడి ఒక ఐఏఎస్ అధికారి కావాలంటే ఎంత కష్టపడాలండి? వారి కష్టాన్ని ఇట్లా రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి ఇట్లా అనవసరంగా మీ ద్వారా అడుగుతున్నాను. మీరు అన్నట్టు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా పురంధేశ్వరి గారు ఈ లెక్కలన్నీ కూడా కేంద్రానికి సబ్మిట్ చేస్తానే ఉన్నారు. వాడు వచ్చినప్పటి నుంచి దీని మీద చాలా సీరియస్ గానే ఉన్నట్టున్నారు.